జీవ కుటుంబాల గురించి మనం చెప్పాలి అంటే ఇటీవలే చనిపోయినటువంటి టాటా గ్రూప్స్ చైర్మన్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రతన్ టాటా గారి గురించి మనం చెప్పుకోవాలా. ఆయన కోవిడ్ సమయంలో 1500 కోట్లు విరాళం ఈ ప్రజల కోసం ప్రభుత్వానికి అప్పచెప్పాడు. 1500 కోట్లు ఇచ్చిన కంపెనీ వేరే ఏ కంపెనీ లేదు. ఆ సమయంలో అంతా 1500 కోట్లు విరాళం ఇచ్చాడు. తర్వాత ఒకసారి ఒక అనాథాశ్రమాన్ని నడిపేటువంటి ఒక మేనేజరు, అనాథాశ్రమం మేనేజరు రతన్ టాటా గారిని కలవడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని కలిసి, అంటే ఎందుకు వచ్చావు, ఏంటి, ఎవరు మీరంటే, నేను ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నానయ్యా, రతన్ టాటా గారి కోసం ఒక సహాయం కోసం వచ్చాను, ఆయనతో మాట్లాడదామని అని అంటే, సరే నేను వెళ్ళి కనుక్కొస్తానని ఆయన వెళ్ళి, అయ్యా ఒక అనాథాశ్రమాన్ని నడిపేటువంటి వ్యక్తి మీతో మాట్లాడాలని వచ్చాడు, రమ్మంటారా అంటే వెంటనే పంపించన్నాడంట. అప్పుడు ఆయన వెళ్తే అప్పుడు చెప్పాడంట, అయ్యా నేను ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నాను, తల్లిదండ్రులు లేని పిల్లలు 400 మంది చిన్న పిల్లలు ఉన్నారయ్యా, చదువుకునే పిల్లలే, 400 మంది కూడా కుంటి వాళ్ళే, అందరూ నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళే. అయితే అందరికీ కూడా ఇదేంటి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఉన్నాయి, కానీ అవి ఇనుముతో తయారు చేసిన కాళ్ళు. ఆ ఇనుము బరువు పిల్లలు భరించలేక చాలా బాధపడుతున్నారయ్యా. చాలా కాలం నుంచి వాటిని భరిస్తూ వస్తున్నారు చిన్నపిల్లలు. అయితే ఇప్పుడు ఫైబర్తో తయారైనటువంటి ఆర్టిఫిషియల్ కాళ్ళు వచ్చినాయంట. మరి ఆ 400 మంది పిల్లలకి మీరు కోవిడ్లో సహాయం చేశారని విన్నాను. ఆ 400 మంది పిల్లలకి మీరేమైనా సహాయం చేయగలరా, ఈ ఫైబర్తో తయారైన కాళ్ళు తయారు చేసి ఇవ్వించగలరా అని అడిగితే కొంచెంసేపు ఆలోచించి, తప్పకుండా చేస్తాను నేను ఆ సహాయం అని, ఆ పిల్లల కొలతలన్నీ తీసుకురండి, కాళ్ళ కొలతలు ఎంతవరకు, ఎంత పొడవు ఉండాలి ఏంటి, వాళ్ళ కొలతలు తీసుకురండి అని చెప్పి పంపిస్తారు. ఆయన వెంటనే ఆ 400 మంది పిల్లల కాళ్ళ కొలతలు తీసుకొచ్చి రతన్ టాటా గారికి అప్పచెప్పాడంట. ఆయన వెంటనే ఆ ఫైబర్తో తయారు చేసే కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 400 మందికి కూడా ఫైబర్తో తయారైన, ఫైబర్ అంటే బరువు ఉండదు కదా, తేలికగా ఉంటుంది, ఆ ఫైబర్తో తయారు చేసినట్టు కాళ్ళు తీసుకెళ్ళి అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక సభను ఏర్పాటు చేసి ఆ పిల్లలందరినీ, ఈ అనాథాశ్రమంలో పిల్లలందరినీ చూశాడు ఆయన, చూపించి ఒక్కొక్క పిల్లోడిని తీసుకొచ్చి ఆ రతన్ టాటా గారితోనే ఒక్కొక్క పిల్లోడికి కాళ్ళు ఆయన ద్వారా ఇప్పించడం జరిగింది. ఒక్కొక్క కుర్రాడు వచ్చి తీసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే ఒక కుర్రాడు మాత్రం రతన్ టాటా గారి కాళ్ళ మీద పడి ఆయన ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడంట. లే కాళ్ళు పట్టుకోబోక లే అని బలవంతాన కుర్రాన్ని లేపాడంట. లేపి, ఎందుకు అలా చేసావు, అందరూ కూడా నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారు కదా, నువ్వెందుకు ఇలా చేసావు అని అడిగాడంట. అడిగితే కుర్రాడు అన్నాడంట, అయ్యా మీరు నాకు కాళ్ళు లేని స్థితిలో, మీరు నాకు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు కాళ్ళకు సహాయం చేశారు, అందుకు నేను మీ కాళ్ళు పట్టుకున్నాను. గొప్ప సహాయం, నా ఒక్కరికే కాదు, నాతో పాటు ఉన్న 400 మందికి మీరు సహాయం చేశారు, అందుకే మీ పాదాన్ని పట్టుకున్నాను. అయితే మరి నా ముఖం ఎందుకు చూస్తున్నావు, తదేకంగా చూస్తున్నావు అంటే, మనందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం కదా అయ్యగారు, ఆ చనిపోయినప్పుడు మనం స్వర్గంలోకి వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ పరలోకంలో నేను మిమ్మల్ని చూడాలి కదా, మీరు నాకు సహాయం చేసిన గుర్తుగా నేను మిమ్మల్ని చూడాలి కదా, అందుకని మీ ముఖం తదేకంగా చూస్తానంటే ఈ రతన్ టాటా గారు చాలా చెల్లించిపోయారంట కుర్రాడు యొక్క సమాధానానికి. చాలా ఈ సంఘటన నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోను అని ఆ విలేకరికి చెప్పాడంట. చూడండి ఎంత గొప్ప గుణం, ఎంత అంటే ఒక విధంగా ఆయన ఇవన్నీ కూడా ఆయన చనిపోయినాక వెలుగులోకి వచ్చినాయి. ఆయన గురించి రాస్తూ ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి ఆయన అని పేపర్లో రాయడం బట్టి నేను చదవగలిగాను. అలా తన యొక్క గొప్ప స్థితిని చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చి గొప్ప స్థితి వచ్చింది. అలాంటి ఈ ఆడంబరాన్ని జయించే స్థితి మనలో ఉందా? కాబట్టి అంటే ఆయన తనకున్నటువంటి తలాంతులన్నింటినీ కూడా ఆయన కాపాడుకున్నట్టే లెక్క. ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో సహాయం చేసిన, కానీ ఏటికి కూడా ఆయన వీళ్ళు ఫోటోలు కానీ తర్వాత ప్రెస్లో రావటం కానీ ఇష్టపడేవాడు కాదంట. కాబట్టి
ఇలాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఎంతోమంది ఉన్నారు. దేవుని చిత్తం చొప్పున నడిచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా ఆ స్థితిలో మనం కూడా ఉండాలి. దేవుని బాటలో మనం కూడా నడవాలి. కాబట్టి ఆ మార్గంలో నడవటానికి మనం